నీ ప్రశ్నలు పెరిగే కొద్దీ ఇక్కడ అంకెలు పెరుగుతూనే ఉంటాయి. నీ నోరు మూయించడానికి నోటు చాలు. కానీ నేనిచ్చే డబ్బుతో నిన్నే ముంచేయగలను. అంటే నేనేం చేయాలి? పుట్టిన పాప పురిట్లోనే పోయిందన్న ఒక్క మాట నీ నోట పలికితే చాలు 3 కోట్లు నీ సొంతం అవుతాయి. అంటే నా వృత్తికి ద్రోహం చేయమంటారా? నా నిజాయితీ నమ్మకమంటారా? ఓ చాలు. ద్రోహం, నిజాయితీ, ఇంకా ఈ ప్రపంచంలో ఆ పదాలు వాడుతున్నారా? అది కాదు మేడం, నేను చెప్పేది. చూడు, ఇంత డబ్బు నువ్వు సంపాదించాలి అంటే ఎంత సమయం పడుతుందో కొంచెం ఆలోచించు. బాగుపడతావు. అంతేకాని వృత్తి, నిజాయితీ అని మాత్రం ఆలోచించకు. టైం లేదు, అంత టైం ఇవ్వను కూడా. కానీ ఆ అమ్మాయికి వద్దు. yes or no? అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. అందులో ₹1,00,00,000 అది జస్ట్ అడ్వాన్స్. బ్యాలెన్స్ ఇంటికి వస్తుంది. తీసుకో. థ్యాంక్స్ మేడం. మేడం, ఆమెకు పుట్టింది ఒక్క పాప కాదు, కవలలు 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 కవలలు. డాక్టర్ ఏమంటున్నారు? అవును మేడం, ఆమెకు ట్విన్స్ పుట్టారు. తులసి, ఆ విషయం చెప్దామంటే మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు. ట్విన్స్? అవును మేడం.
ఇంకో పాప ఎక్కడుంది? అది డాక్టర్ అక్క అక్క వచ్చావా డాక్టర్ నా భార్యకి ఎలా ఉంది తమ్ముడు నీకెలా ఉందిరా? నా సంగతి వదిలేక డాక్టర్ మాట్లాడరే నా భార్య పరిస్థితి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ అది అది ఏమైంది డాక్టర్ మాట్లాడరేంటి మీకు పాప పుట్టింది. పాప పుట్టింది. పాప పుట్టింది. డాక్టర్ నాకు నాకు పాప పుట్టిందా అవును. థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క అక్క నాకు నాకు పాప పుట్టిందంట కంగ్రాట్స్ తమ్ముడు, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ న్యూస్ రా. థ్యాంక్ యూ డాక్టర్ నేను నా పాపని చూడాలి ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి చూడాలి సారీ వాసు గారు, పాపని ఇప్పుడు చూడటం కుదరదు. ఏంటి కుదరదా ఎందుకు డాక్టర్ పాపని వెంటిలేషన్లో ఉంచాం. రేపు మార్నింగ్ చూడొచ్చు. డాక్టర్ ప్రాబ్లం ఏం లేదా రే తమ్ముడు, నీ ఆరోగ్యం బాలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు చూపిస్తా అంటున్నారుగా. లేదక్క నేను నా పాపని చూడాలక్క చూడకుండా ఉండలేనక్క డాక్టర్ ఒక్కసారి నా పాపని చూడాలని ఉంది వాసు గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. డాక్టర్ ఈ క్షణం కోసం 9 నెలలుగా వెయిట్ చేశాను ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ దూరం నుంచి చూస్తాను కాదనకండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి చూస్తాను ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి కాదనకండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి సరే, ఓకే, రండి. థ్యాంక్ యూ అక్క రాక రండి, మీ పాపని చూద్దురు గాని. అదిగో మీ పాప.
చేసుకోకపోతే తెల్లవారేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ అవును డాక్టర్, ఇక్కడే ఉండి నా పాపని చూసుకుంటాను. సరే మీ ఇష్టం. గొప్ప ముంచావు కదే డాక్టర్. తమ్ముడు, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. నాన్న వాళ్ళు వచ్చేస్తుంటారు, సరేనా? అలాగే అక్క. ఈ టైంలో సింధూర్ ఫోన్ చేస్తుందేంటి? సింధూర గారు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మిడ్ నైట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ చేయలేదు. ఆ? మీరు చెప్పిన ప్రకారం నా పని పూర్తి చేశాను. ₹1,00,00,000 ఎమ్మెల్యే పదవి ఇప్పించడానికి సిద్ధంగా ఉండండి. రేయ్, ఏంట్రా ఇచ్చేది? అసలు నువ్వేం పీకేవరా? అసలు నిన్ను నమ్ముకోవడం నాది నాది బుద్ధి తక్కువ. ఏం జరిగింది? ఆ? ఇంకేం జరగాలి? అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? గేదె మొహమా, పర్బెటా. ఇలా జరిగిందేంటి? కరెక్ట్గా ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సిస్టర్, పిలిచి నీ పేషెంట్ ఇక్కడ. అదిగోండి ఆ గదిలో ఉన్నారు. తులసి, తులసి, ఏమండి? తులసి బాగారు. డాక్టర్, 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 మా అమ్మాయికి ఎలా ఉంది? కంగ్రాట్స్. మీ అమ్మాయికి పాప పుట్టింది. మీ అమ్మాయికి పాప పుట్టింది. మీ అమ్మాయికి పాప పుట్టింది. మీ అమ్మాయికి పాప పుట్టింది. డాక్టర్, 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 మా అమ్మాయికి ఎలా ఉంది? కంగ్రాట్స్. మీ అమ్మాయికి పాప పుట్టింది. మీ అమ్మాయికి పాప పుట్టింది. మీ అమ్మాయికి పాప పుట్టింది. మీ అమ్మాయికి పాప పుట్టింది. పాప,
డాక్టర్ గారు ఎంత చలని వాడు చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్, మా పాప ఎక్కడ? సారీ అండి, పాపని వెంటిలేషన్లో ఉంచాం. ఇప్పుడు చూడడం కుదరదు. మార్నింగ్ వరకు వెయిట్ చేయండి. డాక్టర్, పాపకు ప్రాబ్లం ఏం లేదు కదా? నో, అలాంటిదేం లేదు. షీ ఈజ్ వెరీ హెల్దీ. డాడీ బాబు వాసు, ఏంట్రా? ఏంటి దెబ్బలు? ఏం లేదు డాడీ. కసి, అంకుల్ నాకు నాకు పాప పుట్టింది. మీరు తాతగారయ్యారు. ఆ విషయం ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు బాబు. నీకేం కాలేదు కదా? లేదు అంకుల్, ఐఎమ్ ఫైన్. వాళ్ళని నువ్వు చూసావా? అసలు వాళ్ళు ఎవరు? అది చెప్పరా, చూసావా వాళ్ళని? డాడీ ప్లీజ్, వాళ్ళెవరు రౌడీలు, వదిలేయండి. కసి, నువ్వు వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా? అంకుల్, నాకు కూతురు పుట్టిన ఆనందంలో ఉన్నాను. ఇలాంటి సమయంలో వాళ్ళ గురించి ఎందుకు, వదిలేయండి. డాక్టర్ గారు ఒకసారి పాపను చూడొచ్చా? అవును డాక్టర్, నాకు నా మనవరాలను చూడాలని ఉంది. సారీ అండి, పాపని వెంటిలేషన్లో ఉంచాం. ఇప్పుడు చూడడం కుదరదు. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే పేషెంట్కి ఇబ్బంది కలుగుతుంది. వెళ్ళి కారిడార్లో వెయిట్ చేయండి. స్పృహ రాగానే పిలుస్తాను. పదండి. రా కల్పన. ఏమండి, అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకు కల్పన, అమ్మాయికి ఏం కాదు. అనవసరంగా ఎందుకు కంగారు పడతావు? వాసు, సింధూరేదురా మనకంటే ముందే బయలుదేరిందిగా, ఎక్కడ కనిపించదే. అక్కేమో మెడిసిన్స్ తీసుకొస్తానని వెళ్ళింది. ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. మనం వచ్చి ఇంతసేపు అయింది, ఇంకా రాకపోవటం ఏంటి? నాన్నగారు, అదిగో అక్క వచ్చేసింది. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు? డాక్టర్ మందులు తీసుకురమ్మన్నారు. ఆ, తమ్ముడు పాప దగ్గరే ఉంటానన్నాడు. అందుకే నేను వెళ్ళాను. తమ్ముడు, ముందు టాబ్లెట్ వేసుకో. తర్వాత వేసుకుంటానులే అక్క. ఏంట్రా తర్వాత? ఆ? ఈ పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుందా? మీరైనా చెప్పండి మావయ్య గారు.